ఒకసారి వీడియో చూడు. కాలుకు పెట్టి లాగుతారండి, ఆ కాలు బయటకు వస్తుంది. బిడ్డ చెయ్యి ఉంటుంది చూసారా, ఆ చెయ్యికేసి లాగుతారండి, బతుకున్న బిడ్డ చెయ్యే బయటకు వస్తుంది. ఆ తర్వాత మరొక చెయ్యి పట్టుకుని లాగుతారండి, ఈ చెయ్యి ఊడిపోయి బయటకు వస్తుంది. పిల్లల బాధ ఏందో కష్టం చేసి హాస్పిటల్ బయట లక్షల బిల్లులు కట్టి తండ్రులకు తెలుసు. ఎన్నో పూజలు చేస్తున్న తల్లులకు తెలుసు. అయినా మనకు ఒక కాలో కానీ చెయ్యో కానీ ఇరిగితే మినిమం 2-3 నెలల టైం పడుతుంది. అట్లాంటిది ఆడవిళ్ళని తెలిసేదావిడే అపార్షన్ చెయ్యరని చెప్తారు. అపార్షన్ అంటే ఏందిరా, ఒక కాలు ఒకసారి చెయ్యి ఒకసారి తల ఒకసారి విడివిడిగా భాగాలన్నీ పీకి బయట వేస్తారు. వద్దంటే పిల్లలు పుడతారు వీళ్ళకు. మీకు నిజంగా పిల్లలు కానీ ఇష్టం లేకపోతే బంద్ చేసుకోరు. ఒకవేళ పిల్లలే కావాలనుకుంటే మగ పిల్లగాడైతే ఏముంది, ఆడపిల్ల అయితే ఏముంది. మగ పిల్లగాడు ఏమైనా పుట్టి నీకు కిరీటాలు తెచ్చి పెడతాడా? ఆడపిల్ల ఏమైనా పుట్టేదావిడే వాళ్ళు పెరిగి పెద్దయి నిన్నేమైనా చంపుతుందా? ఒక మాట గుర్తుపెట్టుకో, ఎవరు పుట్టింది అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎట్లా పెంచుతున్నావు అనే దాని మీద ఆధారపడుతుంది. నువ్వు లంగ అయితే వాళ్ళు లంగ తయారవుతారు, నువ్వు దొంగ అయితే వాళ్ళు దొంగ తయారవుతారు.